श्रेष्ठ भारत की भावना को और मजबूत అందరూ షాపుల దగ్గర వాళ్ళందరూ రావాలి. రన్నింగ్ అయిపోయింది, అందరు రావాలి. ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీలో పాల్గొన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇది మాదే కాదు, మీది కాదు, మన అందరి కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొనాలి. మన భారతదేశం ఇదే విధంగా ఇట్నే యూనిఫైడ్ గా యూనిటీగా ఇంకా ఇప్పుడు మన 4th లార్జెస్ట్ ఎకనమీ, మనం ఫస్ట్ సెకండ్ పోవాలని చెప్పి మన విధంగా ఈ ఉక్కు సంకల్పం తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రిన్స్లీ స్టేట్స్ అంటే 562 రాజ్యాలు ఉండేటి, చిన్న చిన్న రాజ్యాలు, చిన్న జమీందారులు అవన్నీ ఉండేటి. అతను ఈ 562 ప్రిన్స్లీ స్టేట్ ను మన ఇండియాలో విలీనం చేయడానికి, ఇంక్లూడింగ్ మన హైదరాబాద్ చేయడానికి అతని వల్లనే సాధ్యమైంది. అతని యొక్క ఉక్కు సంకల్పం వల్లనే సాధ్యమైంది. కాబట్టి అది స్మరించుకుంటూ భారతదేశం మొత్తము అతనికి మనము ఒక నివాళిగా ఈ రన్ చేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో చర్యల వల్ల లభ్యమైన నా దేశ సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనము మనుగురు పట్టణంలో మనుగురు సబ్ డివిజన్ యొక్క రన్ ఫర్ యూనిటీ ఏకతా దివస్ రన్ నిర్వహించుకోవడం జరిగింది. ఇది రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం భారతదేశం సమైక్యంగా ఉండాలని, మన మాజీ ప్రధాని అదేవిధంగా మొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అతను మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో 562 ప్రిన్స్లీ స్టేట్లను మన భారతదేశంలో విలీనం చేయడానికి తీవ్రమైన కృషి చేశాడు. అతని యొక్క ఉక్కు సంకల్పంతోనే మన భారతదేశం ఈరోజు ఇలా ఉంది. కాబట్టి అతన్ని స్మరించుకుంటూ మన భారతదేశం అదేవిధంగా అంతర్గత కలహాలు లేకుండా సమైక్యంగా నిలబడాలని, ప్రపంచంలో మనం అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలని మనం ఈ రన్ను నిర్వహించుకోవడం జరిగింది. ఇటు రన్లో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఫారెస్ట్, అదేవిధంగా వివిధ స్కూళ్ళ యాజమాన్యాలు, ప్రెస్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ మేము మనస్ఫూర్తిగానే కృతజ్ఞతలు చేసుకుంటాం. థ్యాంక్ యూ.